నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏదైనా ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ అనేది కొన్ని రకాల కొన్ని ప్రాపర్టీని హోల్డ్ చేస్తే దాన్ని వెక్టర్ స్పేస్ అంటారండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వెక్టర్ సబ్ స్పేస్. ఏదైనా సరే ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా సబ్సెట్ కూడా ఉంటుంది. దానికి పర్టికులర్గా ఒక సబ్సెట్ కూడా ఉంటుంది. సపోజ్ W ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ V. అయితే ఇది కూడా సెట్ ఆఫ్ వెక్టర్సే కదండి, ఇది కూడా వెక్టర్ స్పేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సపోజ్ ఇది వెక్టర్ స్పేస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది దీనికి సబ్సెట్, అట్ ది సేమ్ టైం ఇట్ సెల్ఫ్ ఏ సబ్ స్పేస్ కాబట్టి ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ కాబట్టి దీనికి ఏమని చెప్తారు, వెక్టర్ సబ్ స్పేస్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు W ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ V. W ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ V అండ్ V అంటే ఏంటి, ఒక వెక్టర్ స్పేస్. ఏదో ఒక వెక్టర్ స్పేస్కి W అనేది ఏమైంది, సబ్సెట్ అయింది. అవుతూ ఇక్కడ W కూడా వెక్టర్ స్పేస్ అయిపోయింది అనుకోండి, వెక్టర్ స్పేస్ అయింది అనుకోండి, అప్పుడు Wని ఏమని పిలుస్తారు, Vకి సబ్ స్పేస్ అని పిలుస్తారు. Wని ఏం చెప్తారమ్మా, Vకి సబ్ స్పేస్. అంటే ఇక్కడ సబ్ స్పేస్ అవ్వడం అంటే ముందు వెక్టర్ స్పేస్ అవ్వాలి. వెక్టర్ స్పేస్ కూడా ఇక్కడ ఏదైతే బైనరీ ఆపరేటర్ అప్లై చేస్తానో, అంటే ఇక్కడ ఏదైతే వెక్టర్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్పి 2 ఆపరేటర్స్ తీసుకున్నాం కదా, ఆ 2 ఆపరేటర్స్తో విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఆపరేటర్స్తో మనకి ఏం అవ్వాలి, ఇక్కడ ఇది వెక్టర్ స్పేస్ అవ్వాలి. అంతకంటే ముందు దీనికి ఇది సబ్సెట్ అవ్వాలి. ఒక సబ్సెట్ అయ్యి ఒక వెక్టర్ స్పేస్ అయితే ఆటోమేటిక్గా దాన్ని ఏం చెప్తారు, వెక్టర్ సబ్ స్పేస్. సార్ ఇంతేనా, వెక్టర్ స్పేస్ సబ్ స్పేస్ అవ్వాలంటే ఇలాగేనా అంటే ఒక వెక్టర్ స్పేస్ అయినట్టు మొత్తం చూపించాలా, ఇంకేం ఛాన్సెస్ లేవా సార్ అంటే ఒక నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఉంది. అది తీరం పెద్ద ప్రూఫ్ ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఒక నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఉంది. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆల్ఫా బార్ బీటా బార్ అనేది నువ్వు Wలో తీసుకున్నావు అనుకోండి, ఆల్ఫా బార్ అండ్ బీటా బార్ అని Wలో తీసుకుంటే నీకు ఆల్ఫా బార్ మైనస్ బీటా బార్ కూడా ఎందులో ఉండాలంట, Wలో ఉండాలి. అంటే వాటి యొక్క 2 వెక్టర్స్ని Wలో తీసుకున్నప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ కూడా అదే సెట్లో ఉంటే ఒక కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏమో ఏ అనేదేమో Fలో ఉండాలి, ఆల్ఫా బార్ అనేదేమో Wలో ఉండాలి. తీసుకున్నప్పుడు వాటి యొక్క ప్రోడక్ట్ ఏ ఆల్ఫా బార్ ఖచ్చితంగా ఎందులో ఉండాలంట, Wలో ఉండాలి. అంటే ఏ బిలాంగ్స్ టు F, ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W అయితే ఏ ఆల్ఫా బార్ కూడా ఎందులో ఉండాలి, Wలో ఉంటాయి. ఈ 2 కండిషన్స్, జస్ట్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని ఏం చెప్తారు, సబ్ స్పేస్ అని చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చామా, సబ్ స్పేస్. అంతకంటే ముందు W ఖచ్చితంగా ఏమవ్వాలంట, సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి. అంటే ఒక నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ V అవుతూ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ సబ్సెట్ని ఏం చెప్పొచ్చు, సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. అంటే వెక్టర్ స్పేస్ అవ్వాలంటే 10 కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ 10 కండిషన్స్ గురించి మర్చిపోదాం. జస్ట్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా ఆ సెట్ని ఏం చెప్పొచ్చమ్మా, సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. జస్ట్ ఆ 2 కండిషన్స్ ఏంటవి, ఆల్ఫా బార్ బీటా బార్ బిలాంగ్స్ టు W అయితే ఆల్ఫా బార్ మైనస్ బీటా బార్ కూడా Wలో ఉండాలి. ఏ బిలాంగ్స్ టు F, ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W అయితే ఏ ఆల్ఫా బార్ కూడా ఎందులో ఉండాలి, బిలాంగ్స్ టు W. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ W బార్ని ఏం చెప్పొచ్చు, W అని సెట్ ఆఫ్ W మీన్ ఆ Wని ఏం చెప్పొచ్చు, V యొక్క సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. V యొక్క సబ్ స్పేస్. జనరల్గా సెట్ 0 బార్ ఇది ఎలాగా 0 స్పేస్ అవుతుందని చెప్పాను నేను. ఇది దేనికి సబ్సెట్, Vకి సబ్సెట్. అలాగే సెట్ V ఎప్పుడు కూడా సబ్సెట్ ఆఫ్ V. అందువల్ల ఇది సబ్ స్పేస్ వెక్టర్ స్పేస్, ఇది వెక్టర్ స్పేసే కాబట్టి ఈ 2 కూడా ఏమవుతాయి, ఈ Vకి సబ్ స్పేస్ అవుతాయి. ఈ సబ్ స్పేసెస్ని ఏమని పిలుస్తారంటే ట్రివియల్ ఆర్ ఇంప్రాపర్ సబ్ స్పేసెస్ అంటారు. అంటే జనరల్గా వీకి 2 సబ్ స్పేసెస్ ఎగ్జిస్ట్ అయిపోయినా 2 సబ్ స్పేస్ పర్టికులర్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి 0 స్పేస్ అండ్ ఇట్ సెల్ఫ్. ఈ రెండింటిని సబ్ స్పేస్ అంటాం. ఏంటి సబ్ స్పేసెస్ అని చెప్తాం, ట్రివియల్ సబ్ స్పేస్ ఆర్ ఇంప్రాపర్ సబ్ స్పేస్ అంటారు. ఓకే, సో దీని మీద మనం ఏమనుకున్నాం, ఒక ఇచ్చిన సబ్సెట్ అనేది సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఇట్ సెల్ఫ్ వెక్టర్ స్పేస్ అవ్వాలి, లేదా 2 కండిషన్స్ సాటిస్ఫై చాలు అన్నాం. ఏంటి ఆ కండిషన్స్ అంటే ఆల్ఫా బార్ బీటా బార్ తీసుకుంటే వాటి యొక్క మైనస్ డిఫరెన్స్ ఉండాలి, అండ్ ఆల్ఫా బార్ తీసుకున్నప్పుడు ఏతో మల్టిప్లై అయినప్పుడు కూడా అదే సెట్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు ఆ సెట్ని ఏం చెప్పేస్తాను,
సబ్ స్పేస్ అని చెప్పేస్తాను. సో సబ్ స్పేస్ అవ్వడానికి ఇది నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ థియరం డిస్కస్ చేద్దాం. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థియరం, జాగ్రత్తగా వినండి. ఒక వెక్టార్ సబ్ స్పేస్ అవ్వాలంటే ముందు సబ్సెట్ అవ్వాలి, ఇట్ సెల్ఫే వెక్టర్ స్పేస్ అయితే మనం వెక్టార్ సబ్ స్పేస్ అని చెప్తాం. దాంతోపాటు సార్ అలా వెక్టర్ స్పేస్ చూపించాలంటే 10 కండిషన్స్ కదా, ఆ 10 కండిషన్స్ చూపించాలా సార్ అంటే అక్కర్లేదు. ఒక నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ చెప్పా. ఏంటది? ఆల్ఫా అండ్ బీటా అనేది సెట్లో తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా కూడా అదే సెట్లో ఉన్నా, ఏమో ఎఫ్లో తీసుకుని ఆల్ఫా వెక్టర్ సెట్లో తీసుకుంటే ఏ ఆల్ఫా కూడా అదే సెట్లో ఉంటాయి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా అది వెక్టర్ సబ్ స్పేస్ అయిపోతుందని చెప్పి అదొక నోట్ పాయింట్ చెప్పుకున్నాం. ఇప్పుడు సార్ 2 పాయింట్లు చూపించాలా సార్ అనుకున్న వాడికి సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంట, ఏదైనా సరే ఒక డబ్ల్యూ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ విఐఈ, ఏ కమా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు, డబ్ల్యూ ఈజ్ కాల్డ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. అంటే సింగిల్ కండిషన్, ఏ కమా బి ఏమో ఎఫ్లో ఉండాలి, ఆల్ఫా బీటాలో డబ్ల్యూలో ఉండాలి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కట్టినప్పుడు ఖచ్చితంగా ఎందులో రావాలి, డబ్ల్యూలో వచ్చిందనుకో, అప్పుడు డబ్ల్యూని ఏం చెప్పచ్చు, వెక్టర్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పచ్చు. సో ఈసారి నుంచి ఏదైనా ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చి సబ్ స్పేసా కాదు చెక్ చేయమని అనుకో, నువ్వు చెక్ చేసిన పాయింట్ ఇది ఒకటే, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. సో దీని ప్రూఫ్ చూద్దాం. సో ప్రూఫ్ చాలా ఈజీగా చేద్దాం, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ అయిందంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. 2 చూసుకో. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే డబ్ల్యూని ఏం చెప్తాం, సబ్ స్పేస్ అంటాం. డబ్ల్యూ సబ్ స్పేస్ అయితే ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అనమాట. అదైతే ఇది అవుతుంది, ఇదైతే అది అవుతుంది. జాగ్రత్తగా 2 చూపించాలి. సో ఫస్ట్ మనకి చెప్పింది ఏంటి, మా డబ్ల్యూ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి. సపోజ్ మనం ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుందాం అంటే డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకుందాం. డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్. మనం ఎలాగ నేను మెటీరియల్ అని పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను కాబట్టి నేను రైటింగ్కి దానికి కాన్సన్ట్రేట్ చేయకండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఓకే, సో రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే పీడిఎఫ్ రూపంలో ప్రతి చాప్టర్ మొత్తం ఇచ్చేస్తాను నీకు. సో డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఇప్పుడు క్లైమ్ ఏంటి, ఈ కండిషన్ ప్రూవ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దానికోసం లెట్ ఏ కమా బి ఎందులో తీసుకున్నానో బిలాంగ్స్ టు ఎఫ్, అండ్ ఆల్ఫా కమా బీటా ఇందులో తీసుకోవాలి, బిలాంగ్స్ టు డబ్ల్యూ. నన్ను మాట చెప్పు, డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అయిందంటే డెఫినేషన్ ఆఫ్ ఏ సబ్ స్పేస్ ప్రకారం అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఇట్ సెల్ఫే వెక్టర్ స్పేస్ అవుతుంది. ఇట్ సెల్ఫే వెక్టర్ స్పేస్ అయినప్పుడు జస్ట్ నా కోసం చెప్పు, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే డబ్ల్యూ అనేది ఏంటి, ఇప్పుడు వెక్టర్ స్పేస్ కదా, దాని నుంచి ఏం చెప్పొచ్చు నాన్న, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. మనం స్కేలార్ మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి, దెన్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవుతుంది. వి అనేది అక్కడ వెక్టర్ స్పేస్, మరి ఇక్కడ వెక్టర్ స్పేస్ ఏంటి, డబ్ల్యూ. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సిమిలర్లీ బి బిలాంగ్స్ టు ఎఫ్, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఇప్పుడు ఏం చెప్పొచ్చు నాన్న, బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో మాట చెప్పుకుందాం, ఇది డబ్ల్యూ అనేది వెక్టర్ స్పేసా, అందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. వెక్టర్ స్పేస్ అయినప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, డబ్ల్యూ కామా ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఏబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఫస్ట్ క్లోజర్లో హోల్డ్ అవ్వాలి. క్లోజర్లో ఏం చెప్తుంది, ఒక వెక్టర్ డబ్ల్యూలో తీసుకుని ఇంకో వెక్టర్ డబ్ల్యూలో తీసుకుంటే వాటి యొక్క ప్లస్ సమ్ కూడా ఎందులో ఉంటుందంట, అదే వెక్టర్ అదే డబ్ల్యూలో ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఏ ఆల్ఫా ఎందులో ఉంది, డబ్ల్యూ, బి బీటా ఎందులో ఉంది, డబ్ల్యూ. ఈ రెండాటి నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులో ఉంటుందన్నా, బిలాంగ్స్ టు డబ్ల్యూ. దీన్ని ఏం చెప్తాం మనం, బై క్లోజర్ లా. చూడు, మనం ఏ కామ బి బిలాంగ్స్ టు ఎందులో తీసుకున్నాం, ఎఫ్లో తీసుకున్నాం. ఆల్ఫా కామ బీటా బిలాంగ్స్ టు ఎందులో తీసుకున్నాం, డబ్ల్యూలో తీసుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది, ఏ ఆల్ఫా బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న, ఏ కామ బి బిలాంగ్స్ టు ఎఫ్లో తీసుకున్నాను అండ్ ఆల్ఫా కామ బీటా డబ్ల్యూలో తీసుకున్నాను. ఏమొచ్చింది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ వచ్చింది. అంటే సబ్ స్పేస్ అయితే ఇదే కదమ్మా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తేనా అయిపోయిందా?
నెక్స్ట్ ఏం తీసుకుంటాను, ఈ కండిషన్ తీసుకుంటా. ఏం ప్రూవ్ చేయాలి, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అంటే కాన్వర్స్లీ సపోజ్ దట్ ఏం చెప్తానన్నా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే సార్ ఏమవుతుందంట, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుందంట. క్లెయిమ్ ఏంటి అంటే డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఇప్పుడు పెద్ద టాస్క్, ఇందాక ఒక సబ్ స్పేస్ తీసుకుని చూపించడం పెద్ద పని ఏం కాదు, టుప్పని అయిపోద్ది. బట్ ఇది ఒక్క కండిషన్ తీసుకుని ఏం ప్రూవ్ చేయాలి, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఒక్క కండిషన్తో సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే అది ఆల్రెడీ నాన్ ఎంప్టీ సబ్సెట్ కాబట్టి ఎడిషనల్గా ఏం చూపించాలి, వెక్టార్ స్పేస్ అని చూపించాలి. ఒక వెక్టార్ స్పేస్ అని చూపించాలంటే 10 కండిషన్స్ అవ్వాలి. సార్ 10 కండిషన్స్ ఏంటి సార్, ఇందాక ఒక నెసరీ సఫిషియెంట్ కండిషన్ అని చెప్పి ఒక నోట్ చెప్పారు గుర్తుందా, దాని ప్రకారం 2 పాయింట్స్ చూపిస్తే ఆటోమేటిక్గా సబ్ స్పేస్ అయిపోతుంది కదా అన్నావు అనుకో, కరెక్టే, నువ్వు చాలా బాగా చెప్పినట్టు. సో ఆ 2 కండిషన్స్ చూపిస్తే సరిపోతుంది. ఏంటి ఆ 2 కండిషన్స్ అని గుర్తెచ్చుకుందాం. ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా ఉండాలి సార్, ఆల్ఫా తీసుకుని ఏ తీసుకుంటే ఏ ఆల్ఫా కూడా అందులో ఉండాలి సార్ అన్నావు అనుకో. సో అదే చూపించాలి. అంటే మనకు దాన్ని వాడుకోవడానికి, అంటే దాన్ని చూపించాలంటే వాడుకునే ఒకే ఒక కండిషన్ ఏంటి, ఇవి. నేను దానికోసం క్లియర్గా ఏం చేస్తానంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -1 అని తీసుకుంటా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. ఈ రెండు కూడా ఎందులో ఉన్నాయి, ఎఫ్లో ఉన్నాయా. సో దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులో ఉంటుంది నాన్న, బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. కాదు ఇక్కడ తీసుకో, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఇందులో ఉంటుంది, బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన కండిషన్ అదే. ఈ కాన్వర్స్లీ సపోజ్ దట్ ఈ కండిషన్ తీసుకునే కదా నేను దేన్ని చూపించాలి, డబ్ల్యూని సబ్ స్పేస్ అని చూపించాలి. సో ఏ ప్లేస్లో 1 తీసుకున్నాను, బీ ప్లేస్లో -1 తీసుకున్నాను. అంటే చెప్పండి 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ -1 ఇంటూ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా ఇదంతా ఇందులో ఉంటుంది రా ఎలిమెంట్, బిలాంగ్స్ టు డబ్ల్యూ, బిలాంగ్స్ టు డబ్ల్యూ. జనరల్గా నువ్వు అనుకున్నావు కదా సార్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకున్నాను, నీకు రిజల్టెంట్ ఏమొచ్చింది, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ వచ్చింది. ఇప్పుడు చదువుకునే పిల్లలు కొంతమంది ఉంటారు క్లాసులు, వాళ్ళకి వచ్చిన డౌటు, సార్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా ఎలా వేసేసారు, -1 ఇంటూ బీటా బీటా ఎలా వేసేసారు. ఎందుకంటే ఆ 2 వెయ్యాలంటే నేను నిన్న చెప్పిన క్లాస్, లాస్ట్ క్లాస్లో డెఫినేషన్ చెప్పినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చెప్పా. ఆ ప్రాపర్టీస్ అవ్వాలంటే ఏమవ్వాలని చెప్పాను, సెట్ ఖచ్చితంగా వెక్టర్ స్పేస్ అయితేనే అవుతాయని చెప్పాను. వెక్టర్ స్పేస్ అయితేనే కదా అవుతాయని చెప్పాను. ఇక్కడ డబ్ల్యూ అనేది ఇంకా సబ్ స్పేస్ చూపిస్తే వాడుకోవచ్చు, చూపించడానికే ప్రయత్నిస్తున్నప్పుడే వాడేసుకున్నా. మరి ఎలా అయిపోయింది సార్ 1 ఇంటూ ఆల్ఫాని -1 ఇంటూ బీటాని మీరు ఎలా వేసేసారు సార్ అంటే, అప్పుడు నువ్వు కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం లోపలికి కదా. నేను ఇప్పుడు ఆల్ఫా కామా బీటాలు 2 ఎందులో ఎలిమెంట్స్, డబ్ల్యూ ఎలిమెంట్. డబ్ల్యూ అనేది మనకి ఇచ్చిన దాని ప్రకారం దేని యొక్క సబ్సెట్, వి యొక్క సబ్సెట్. అంటే ఈ సబ్సెట్ ఆఫ్ వి అంటే ఖచ్చితంగా ఆల్ఫా కామా ఎలిమెంట్ బీటాలు 2 ఎందులో ఉంటాయినా, విలో ఉంటాయి. వి అనేది ఏంటి, వెక్టర్ స్పేస్. సో వి వెక్టర్ స్పేస్ కాబట్టి అక్కడ వాడుకోవచ్చు. 1 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఆల్ఫాని, -1 ఇంటూ బీటా వాల్యూ బీటా అని సరే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇందులోంచి ఇది వాడుకోవడం జరిగిందనమాట. సో 1 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఆల్ఫా, ఎందుకంటే ఆల్ఫా అనేది వీల్ ఎలిమెంట్. -1 ఇంటూ బీటా వాల్యూ బీటా, ఎందుకంటే ఆ వాల్యూ వీల్ ఎలిమెంట్. సో అందుకే నేను అక్కడ ఆల్ఫా బీటా అని రాసేసుకోగలిగాను. బట్ అది ఎందులో వచ్చింది, ఇప్పుడు డబ్ల్యూలో వచ్చింది. అంటే ఫస్ట్ కండిషన్ ఈజ్ ఓవర్. అండ్ లెట్ అంటే సెకండ్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంచుకుంటాను అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని వాడుకుంటా. కామా ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది అనుకోండి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి అంటే ఎంతమా 0 బీటా, వాల్యూ ఎంత వచ్చింది, ఏ ఆల్ఫా వచ్చింది. ఇది ఖచ్చితంగా ఎందులో ఉంటుంది, బిలాంగ్స్ టు డబ్ల్యూ. చెప్పిన దాని ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే దేర్ఫోర్ ఏం జరిగింది, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకున్నాను, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకున్నాను, మిగతా అంతా మర్చిపో. రిజల్టెంట్ ఏమొచ్చింది నాన్న, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ కండిషన్ గుర్తుంచుకో. అక్కడ మనకి ఏదైనా ఒక డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవ్వాలంటే 2 కండిషన్స్ చెప్పా. ఒకటి ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవ్వాలి. అండ్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవ్వాలి. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయో అప్పుడు డబ్ల్యూని ఏం చెప్పొచ్చమ్మా,
సబ్ స్పేస్. డబ్ల్యూని ఏం చెప్పచ్చు? సబ్ స్పేస్. అంటే దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. నాన్న సార్ అదేంటి సార్ మీరు ఏం చెప్పారు స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పేప్పుడు డబ్ల్యూ అనేది ఒక సబ్సెట్ అయ్యి అది వెక్టర్ స్పేస్ అయితే దాన్ని సబ్ స్పేస్ అంటాం. మీరేమో డైరెక్ట్గా సబ్ స్పేస్ చెప్పడానికి 2 పాయింట్లు చెప్పేసారు సార్ అంటే అక్కడే తర్వాత 10 పాయింట్స్ చెప్పడం కంటే ఒక నెసరీ కండిషన్ ఉండాలి అని చెప్పి నెసరీ కండిషన్ ఏం చెప్పాను? 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా ఉండాలి, ఆల్ఫా ఏ తీసుకుంటే ఏ ఆల్ఫా అనేది ఉండాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఏం చెప్పొచ్చు? సబ్ స్పేస్. అలా వాడిసి ఈసారి చెప్పారు. అంటే ఈసారి నుంచి ఒక సెట్ సబ్ స్పేస్ అవ్వాలి అంటే నువ్వు ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. ఏంటిది? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. బాగా చూడండి, ఒకవేళ అర్థం అయితే రివైండ్ చేసుకుని చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి 10 మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం. ఓకే, నోట్ చేయండి. ఓకే, సో డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవ్వాలంటే మనకు తెలిసిన కండిషన్ ఏంటంటే ఏ కామా బీలు అనేది ఎఫ్లో తీసుకుని ఆల్ఫా కామా బీటా అనేది డబ్ల్యూలో తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా కూడా డబ్ల్యూలో ఉంటే అప్పుడు డబ్ల్యూని ఏమంటారని చెప్పాను? సబ్ స్పేస్ అంటారు. దాన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, పీ కామా క్యూ కామా ఆర్ బి ద ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఎఫ్. ఓకే, ఎఫ్లో పీ కామా క్యూ కామా ఆర్లు అనేవి ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్స్. ఓకే, తీయండి. షో దట్ ద సెట్ డబ్ల్యూ ఆఫ్ ఆల్ ట్రయాడ్స్ ఎక్స్ కామా వై కామా జెడ్. అంటే డబ్ల్యూలో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఎక్స్ కామా వై కామా జెడ్ ఫామ్లో ఉంటాయంట. ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్, అవన్నీ ఎఫ్లో ఎలిమెంట్స్ అది తెలిసిన విషయమే. సచ్ దట్ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇందులో XYZ ఉన్నది అంటే ఖచ్చితంగా కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటిది? పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈక్వల్ టు ఖచ్చితంగా ఏమన్నా 0 అయ్యేలాగా ఆ XYZతో ఫామ్ అయ్యే వెక్టార్స్ అన్నీ ఎందులో ఉంటాయి? డబ్ల్యూలో ఉంటాయి. అంటే డబ్ల్యూలో ఉండాలంటే ఒక వెక్టర్ XYZ ఖచ్చితంగా ఏమవ్వాలి? పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాంటి సెట్ని ఏం చూపించమంటున్నాడు? వెక్టర్ సబ్ స్పేస్ అని చూపించమంటున్నాడు. వెక్టర్ సబ్ స్పేస్. నన్ను ఇక్కడ V3 అంటే 3 డైమెన్షనల్ అర్థం. మనం తీసుకునే ప్రతిదీ కూడా AXYZ A1 A2 A3 చెప్తున్నాను కాబట్టి దాన్ని V3. ఓకే, సరే ఏమన్నా సరే చెప్పేప్పుడు మనకు తెలిసిందల్లా ఒకటి ఏంటి? సొల్యూషన్ కట్టేటప్పుడు లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నన్ను ఆల్ఫా బీటా డబ్ల్యూలో తీసుకున్నానంటే ఖచ్చితంగా ఏమవుతాయి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు X1 Y1 Z1 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత? X2 Y2 Z2. ఒక్క మాట చెప్పు, ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉండాలి అంటే ఈ X1 Y1 Z1 ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలని చెప్పా. ఏంటది? PX1 ప్లస్ QY1 ప్లస్ RZ1 ఈక్వల్ టు 0. మరి ఇక్కడ కూడా ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటది? PX2 ప్లస్ QY2 ప్లస్ RZ2 ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తాయో అప్పుడే X1 Y1 Z1 X2 Y2 Z2తో ఫామ్ అయ్యే 2 వెక్టార్స్ ఎందులో ఉంటాయి? డబ్ల్యూ అనే సెట్లో ఉంటాయి. సరే సార్, మనకు కావాల్సింది అది కాదు కదా. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయినప్పుడు ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా ఎందులో ఉండాలి? డబ్ల్యూలో ఉండాలి. సో కన్సిడర్ చేయి. కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. నన్ను ఏ ఆల్ఫా అంటే ఎంత? X1 Y1 Z1 ప్లస్ బి బీటా అంటే ఎంత? X2 Y2 Z2. మల్టిప్లై చేస్తే AX1 AY1 AZ1 ప్లస్ బి X2 Y2 బి ఇలాగ BX2 BY2 BZ2. సింప్లిఫై చేశాను అనుకోండి, AX1 ప్లస్ BX2 AY1 ప్లస్ BY2 AZ1 ప్లస్ BZ2. ఇప్పుడు మనకి ఒక మాట గుర్తుపెట్టుకో, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా కడితే ఒక పాయింట్ వచ్చింది, ఒక వెక్టర్ వచ్చింది. దేంతో ఫామ్ అవుతుంది? AX1 ప్లస్ BX2 AY1 ప్లస్ BY2 AZ1 ప్లస్ BZ2. కానీ ఇది డబ్ల్యూలో ఉండాలి అంటే సో X1 Y1 Z1 డబ్ల్యూలో ఉండాలంటే PX1 ప్లస్ QY1 ప్లస్ RZ1 వాల్యూ ఎంత అయింది? 0 అయింది.
సో x2 y2 z2 ఇందులో ఉండాలంటే px2 ప్లస్ qy2 ప్లస్ rz2 ఎంత అయింది 0 అయింది. ఇప్పుడు ఇది డబ్ల్యూలో ఉంటేనే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది డబ్ల్యూలో ఉంటుంది. సో ఇది డబ్ల్యూలో ఉండాలంటే p ఇంటూ ఇది ప్లస్ q ఇంటూ దిస్ వన్ ప్లస్ z ఇంటూ r ఇంటూ దిస్ వన్ ఈక్వల్ ఎంత అవ్వాలి, కంపల్సరీ 0 అవ్వాలి. 0 అయితే బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాయడం ఉంటుంది, 0 అవ్వకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. సో దానికోసం కన్సిడర్ p ఇంటూ ఎంతమా ax1 ప్లస్ bx2 q ఇంటూ ay1 ప్లస్ by2 ప్లస్ r ఇంటూ az1 ప్లస్ bz2. నేను సింప్లిఫై చేస్తాను అనుకోండి, a ఇంటూ px1 ప్లస్ b ఇంటూ px2. ఇంకా బాగుంటే డైరెక్ట్గా రాసేద్దాం, మీరేం చిన్నపిల్ల ఏం కాదు, మీకు అన్నీ తెలుసు కాబట్టి. నేను ఇక్కడ ఏ కామన్ తీసాను అనుకోండి, ఎంత వస్తుందిరా px1 ప్లస్ ఇంకో ఇక్కడ ఏ బయట తీసుకొచ్చేస్తే qy1 ప్లస్ ఇక్కడ ఏ కామన్ తీస్తే rz1 ప్లస్ b కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ p ఇంటూ x2 px2 q ఇంటూ y2 qy2 r ఇంటూ z2 rz2. నానా px1 ప్లస్ qy1 ప్లస్ rz1 వాల్యూ ఎంతమ్మా 0నా, అంటే a ఇంటూ 0, ఇది b ఇంటూ 0 ఎంత వచ్చింది 0 వచ్చింది. సో ఈ టోటల్ p ఇంటూ సంథింగ్ ప్లస్ q ఇంటూ సంథింగ్ ప్లస్ r ఇంటూ సంథింగ్ చేస్తే 0 వచ్చినప్పుడు ఈ సంథింగ్తో ఫామ్ అయ్యే వెక్టర్ ఖచ్చితంగా ఎందులో ఉంటుంది, డబ్ల్యూలోనే ఉంటుంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చమ్మా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఎందుకు నేను ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకున్నాను, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకున్నాను, కానీ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. నాకు తెలిసి ఈ కండిషన్ ఒక సబ్ స్పేస్ అవ్వడానికి నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దీంతో ఫామ్ అయ్యే ఈ వెక్టర్స్ అనేది ఇందులోనే డబ్ల్యూలోనే కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో ఎప్పుడైనా సరే ఒక సెట్ ఇచ్చి నీకు అది సబ్స్పేస్ అవుతుందా లేదా అని చెప్పినప్పుడు 2 వెక్టర్స్ తీసుకోండి. ప్రతి వెక్టర్ సెట్ కూడా ఒక కండిషన్ సాటిస్ఫైలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ వెక్టర్ అంటే A1 A2 A3 అని కాదు, అది ఖచ్చితంగా ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలా ఉంటుంది. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఆ వెక్టర్ ఆ సెట్లో ఉంటుంది. ఇక్కడ x1 y1 z1 అనేది ఆ సెట్లో ఉండాలి అంటే కండిషన్ ఏంటి, px ప్లస్ qy ప్లస్ rz ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ఎలిమెంట్స్ తీసుకున్న రిజల్ట్ అనేది వచ్చింది. ఇది కూడా ఆ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ వెక్టర్ ఎందులో ఉంటుంది, ఆ సెట్లో ఉందని చెప్పి మనం చూపించేస్తాం. సో ఇలాగా 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం, జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, సో సబ్ స్పేస్ అనడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకసారి చూడండిమ్మా, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఆర్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ అయితే x 2y 3z అనే ఈ టైప్ ఆఫ్ వెక్టర్స్ ఒక సెట్ కింద తీసుకుంటే ఆ సెట్ పెట్టుకున్న పేరు డబ్ల్యూ. దీన్ని ఏమని ప్రూవ్ చేయాలి, మనం సబ్ స్పేస్ అని చూపించాలి. సో సబ్ స్పేస్ అని చూపించడానికి మనకు తెలిసిన రెండు ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకుంటాను అండ్ ఆల్ఫా అండ్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ డబ్ల్యూలో తీసుకున్నామో ఈ ప్రాబ్లం ప్రకారం ఆల్ఫా బీటాలు ఏ ఫార్మేట్లో ఉంటాయి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1 2y1 3z1, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందమ్మా x2 2y2 3z2. నాకు ఒక విషయం అర్థమైంది, ఇందులో ఏదైనా ఒక డబ్ల్యూలో ఒక వెక్టర్ తీసుకుంటే ఆ వెక్టర్స్ అన్నీ ఎలా ఉంటారంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో అలాగే ఉంటుంది, వై కోఆర్డినేట్ 2తో మల్టిప్లై అవుతుంది, జెడ్ కోఆర్డినేట్ అనేది 3తో మల్టిప్లై అవ్వాలి. సో మనం ఏం కన్సిడర్ చేయాలి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకున్నప్పుడు ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా ఎందులో ఉండాలి, డబ్ల్యూలో ఉండాలి. సో అసలు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కడదాం, ఏం వస్తుందో చూద్దాం. ఏ ఆల్ఫా అంటే ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంతమ్మా x1 2y1 3z1 ప్లస్ బి బీటా అంటే ఎంతమ్మా x2 2y2 3z2. ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకోండి, అంటే ఏమవుద్ది ax1 ప్లస్ bx2 తర్వాత 2ay1 ప్లస్ 2by2 తర్వాత 3az1 ప్లస్ 3bz2. నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ax1 ప్లస్ bx2, నేను ఇక్కడ 2 కామన్ తీసాను అనుకోండి, ay1 ప్లస్ by2, 3 కామన్ తీసాను అనుకోండి, az1 ప్లస్ bz2.
మా ఒక మాట చెప్పు, ఇక్కడ ఏ కామా బీలు ఎందులో ఎలిమెంట్స్? ఎఫ్లో ఎలిమెంట్స్. ఆల్ఫా బీటా ఎందులో ఎలిమెంట్స్? డబ్ల్యూ ఎలిమెంట్స్. ఆల్ఫా అంటే ఎంత? x1 2y1 3z1. ఈ మూడు కూడా లోపల ఉన్న 3 వాల్యూస్ కూడా ఏంటి? స్కేలర్సే కదా. స్కేలర్స్ అంటే ఎందులో ఉంటాయి? ఎఫ్లో ఉంటాయి. x2 y2 z2 కూడా ఏంటి? స్కేలర్సే, అవి కూడా ఎందులో ఉంటాయి? ఎఫ్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఈ రెండాటి నుంచి x1 y1 z1 x2 y2 z2 ఇవన్నీ ఎందులో ఎలిమెంట్స్? ఎఫ్లో ఎలిమెంట్స్. ఎఫ్ అనేది ఏంటి? ఫీల్డ్ ఆఫ్ స్కేలర్స్. సో వాటి మధ్యలో మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం ఎడిషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అందువల్ల ఎప్పుడైతే x1 y1 z1 x2 y2 z2 బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఏ కామా బి ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్ అన్నానో, ఈ ax1 ప్లస్ bx2 ఇదంతా కూడా ఎందులో ఉంటుంది? ఎఫ్లో ఎలిమెంటే. ay1 ప్లస్ by2 కూడా ఎందులో ఉంటుంది? ఎఫ్లో ఎలిమెంటే. az1 ప్లస్ bz2 కూడా ఎందులో ఎలిమెంట్? ఎఫ్లో ఎలిమెంట్. సో ఇది ఎఫ్లో ఎలిమెంట్, ఇది ఎఫ్లో ఎలిమెంట్, ఇది ఎఫ్లో ఎలిమెంటే. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ 1తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ 2తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ 3తో మల్టిప్లై అవుతుంది. సరిగ్గా చూడు, x1 y1 z1 అనేది ఎఫ్లో ఎలిమెంట్ అయ్యి x1 2y1 3z1తో ఫామ్ అయ్యే వెక్టర్ ఎందులో ఎలిమెంట్ అని చెప్పా? డబ్ల్యూ ఎలిమెంట్ అని చెప్పా. ఇది ఎఫ్లో ఎలిమెంటే, ఇది ఎఫ్లో ఎలిమెంటే, ఇది ఎఫ్లో ఎలిమెంటే. ఇది దేంతో మల్టిప్లై అవుతుంది? 3తో. ఇది దేంతో మల్టిప్లై అవుతుంది? 2తో. ఇది దేంతో మల్టిప్లై అవుతుంది? 1తో. సో ఆటోమేటిక్గా దీంతో ఫామ్ అయ్యే వెక్టర్ ఖచ్చితంగా ఎందులో ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే దేర్ఫోర్ మనం ఇక్కడ రాసుకోవచ్చు, ఏ కామా బీ బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకున్నాను, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకున్నాను. దట్ ఇంప్లస్ నీకేం వచ్చిందమ్మా? ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ వచ్చింది. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి డబ్ల్యూని ఏం చెప్పొచ్చు? ఈజ్ సబ్ స్పేస్. బాగా గుర్తుపెట్టుకోండి, సబ్ స్పేస్ ఆఫ్ వి. మనకి ఒక సెట్ ఇచ్చి దాన్ని సబ్ స్పేస్ అని చూపించమారంటే ఆ సెట్లో ఉన్న వెక్టర్ ఖచ్చితంగా ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా x 2y 3z రూపంలో ఉండాలి. ఈ xyz ఖచ్చితంగా ఎందులో ఎలిమెంట్స్ అయి ఉండాలి? ఆర్లో ఎలిమెంట్స్. ఐ మీన్ ఫీల్డ్ మనం తీసుకున్న సెట్లో ఆర్ కాబట్టి ఆర్. మనం ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ఎఫ్ కాకపోతే నువ్వు డైరెక్ట్గా ఆర్ తీసుకో. ఆర్లో ఎలిమెంట్స్ కాబట్టి ఆర్ ఖచ్చితంగా రియల్ నెంబర్స్. అందులో ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ డాట్తోని ఏబిలియన్ గ్రూప్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ ప్లస్తోని ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ అన్ని ఆర్లో ఉన్నాయో వాటి యొక్క మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ ఖచ్చితంగా ఎందులో ఉంటుంది? ఆర్లో ఉంటుంది బై క్లోజర్లా. సో ax1 ప్లస్ bx2 కూడా ఎందులో ఉంటుంది? ఆర్లోనే. ay1 ప్లస్ by2 కూడా ఎందులో ఉంటుంది? ఆర్లోనే. az1 ప్లస్ bz2 కూడా ఎందులో ఉంటుంది? ఆర్లో ఉంటుంది. ఇవి మూడు ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కో చోట 1తో మల్టిప్లై అయింది, 2తో మల్టిప్లై అయింది, 3. ఈ ఫార్మేట్ ఎందులో ఏ ఫార్మేట్? మనం తీసుకున్న డబ్ల్యూ అనే సెట్లో ఫార్మేటే కాబట్టి వచ్చిన రిజల్టెంట్ కూడా ఎందులో ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. సో మనకి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా కట్టినప్పుడు ఆల్ఫాలో డబ్ల్యూలో వచ్చింది కాబట్టి డబ్ల్యూని ఏం చెప్పచ్చు? సబ్ స్పేస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, x. సో సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా కామన్గా ఉండాలి. సో ఇక్కడ కూడా నువ్వు 2 ఎలిమెంట్స్ తీసుకో, ఇది డబ్ల్యూ అనుకో, 2 ఎలిమెంట్స్ తీసుకుంటా. ఆల్ఫా అనేది ఒక సెట్ x1 బీటా y1 ఈ రెండింటిని కలిపేసాను అనుకోండి, ఒక టర్మ్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా సబ్ స్పేస్ అవుతుంది. సిమిలర్లీ ఇది కూడా సబ్ స్పేస్ అవుతుంది. ఈ 2 సమ్స్ మీరు హోంవర్క్ని ప్రయత్నించండి, ఏం ప్రాబ్లం లేదు. అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేనేం చెప్పను, కానీ అడిగే ఛాన్సెస్ ఉంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ సెట్ కానీ లేదా ఏకైనా సెట్ కానీ ఎస్వి సెట్ కానీ కృష్ణదేవరాయ సెట్ ఏదైనా సరే ఒక పీజీ చేద్దాం అనుకున్నప్పుడు ఒక సెట్ రాయడం జరుగుతుంది కదా, ఆ సెట్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. సో ఇలా ఏదైనా ఒక సెట్ ఇచ్చి సబ్ స్పేస్ చూపించడానికి మనం అప్లై చేసే మెథడ్. నెక్స్ట్ క్లాస్లో ఈ సబ్ స్పేస్ మీదే ఇంకా కొన్ని థియరమ్స్ ఉన్నాయి, ఆ థియరమ్స్ డిస్కస్ చేద్దాం. చాలా జాగ్రత్తగా చదవండి, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.